అండ్ ఇప్పుడు కంటెంట్ గురించి అయితే చెప్పుకుందాం. ఓకే, హలో గాయస్, వెల్కమ్ టు స్కల్ బ్లాస్ట్ గేమింగ్. చాలా రోజుల తర్వాత మనం అయితే ఒక కంటెంట్ అయితే పెట్టబోతున్నాం, చాలా యూనిక్ కంటెంట్. ఈ కంటెంట్ క్రెడిట్స్ ఎవరికంటే మన కేడీఆర్ అన్నకి, ఎందుకంటే ఆయనే మనకైతే ఆలోచన అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే, మన బిఆర్ మ్యాప్లో, బిఆర్ బెర్ముడా మ్యాప్లో మీరు అనేది హార్సెస్ అనేది 7 ఉన్నాయి. హార్సెస్ 7 మీకైతే రైడింగ్ అనమాట. రైడ్ అంటే ఎలా అంటే రేస్ అనుకోండి. ఇప్పుడైతే 7 హార్సెస్కి రేస్ ఉంటుంది, 7 ప్లేయర్స్కి. ఎవరైతే విన్ అయితే వాళ్ళకి అనేది 50 రూపీస్ రిడీమ్ కోడ్ ఇవ్వడం జరుగుద్ది. అండ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిఆర్ రూమ్ అయితే పెడతాం. పెట్టిన తర్వాత మీరు హార్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మిల్లు దగ్గర ఒక పాయింట్ దగ్గర ఒక ప్లేయర్ ఉంటారు. ఆ ప్లేయర్ దగ్గరకు వచ్చి మీరు స్టార్టింగ్ అక్కడ మొత్తం హార్సెస్ మీ హార్సెస్తో పట్టుకొని మీరు హార్సెస్ మీద ఉండాలి. ఉన్న తర్వాత ఎవరైతే ఎవరైతే ప్లేయర్ రెఫరీ ఉన్నారో ఆ రెఫరీ M1 అంతా ఒక బుల్లెట్ స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత స్టార్ట్ అనమాట. మీరు అక్కడి నుంచి ఎండింగ్ పాయింట్ ఏంటంటే మార్షల్ ట్రిక్స్లో ఇక్కడ హార్ట్ సింబల్ పక్కన ఒక గేట్ కింద ఉంటుంది, అంటే ఒక రాడ్ కింద ఉంటుంది. ఆ రాడ్లోంచి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్స్. వాళ్ళకి 50 రూపీస్ రిడీమ్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఫస్ట్ మీరేం చేయాలి, హార్సెస్ అని మీ హార్సెస్ మీరే తీసుకొచ్చుకొని మిల్లు దగ్గర ఒక పాయింట్ దగ్గర మన ప్లేయర్ అయితే ఉంటారో రెఫరీ, ఆ ప్లేయర్ దగ్గరకు వచ్చి మీరు స్టాండ్ అవ్వాలి, అంటే ఆగాలి. మీరు ఆగిన తర్వాత మీరు అక్కడ ఎప్పుడైతే ఆ ప్లేయర్ M1 ఒక బుల్లెట్తో స్ప్రే చేస్తారో అప్పుడు మీరు అనేది రేస్ స్టార్ట్ చేయాలి. పాయింట్ అర్థమైంది కదా. అంటే ఎవరిని కిల్ చేసుకుంటాకు కానీ డ్యామేజ్ చేసుకుంటాకు కానీ నో రైట్స్ ఎవ్వరికీ లేదు. అర్థమైందా. కంటెంట్లో చేద్దాం, మంచి కంటెంట్ వచ్చేటట్టయితే చూద్దాం. నేను నిన్నే చూస్తున్నాను ఫస్ట్. ఏ ఒక్కరిని కూడా కొట్టుకోవడానికి లేదు, ఎవరిని కొట్టుకోవద్దు. మీరు ఇక్కడ రెఫరీ మీరే, అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర ఎండింగ్ కూడా మీరే అన్న. ఏ గుర్రం వస్తుందో ఎవరు వస్తున్నారో చూసుకోండి. కాదు, అక్కడ వెళ్ళి జెండా పాతేస్తా. పాతిన పెట్టిన జెండా ఉంది కదా, చిలుంబట్టిని పాడేస్తా అక్కడ వెళ్ళి. వీడు విశ్వాగారు చూడు, నిన్నే కొడుతున్నారు చూడు. నా మీద కక్షాడికి నేను తిడతాను కదా అందుకు. మీరు మిల్లు వస్తుంది, మీరు మిల్లు దిగండి. మిల్లు దిగి మీరు గన్నది రెడీ చేసుకోండి. మీరు మీకు ఎక్కడ గుర్రాలు ఉన్నాయో అక్కడ దిగి ఒక గుర్రం తీసుకొచ్చుకొని కేడీఆర్ దగ్గరికి వచ్చి ఉండాలి. పాయింట్ చెప్తాను పైన, మీరు ఎక్కడ ఉంటే మీరు దిగుతున్నారుగా చెప్తాను. M1 పట్టుకోండి. SKS దొరికిందా మీకు? SKS ధీరుడు పదయ్య బాబు గమ్ముని. ఒకవేళ మీకు ఎవరికైనా M1 దొరికితే M1 తీసుకొని రండి, ఈయనకి దొరకకపోతే. అదిగో M1 దొరికేసిందయ్యా, ఇదిగో ఎక్కడ రైట్ సైడ్ దొరికింది. మీరు ఆ చేతిలో తీసేయండి, అంత పెద్ద ఉంది అంత కదా సైత్. పైకి ఎక్కండి, అట్టెక్కడ కొండెక్కండి. ఎక్కడ పెడదాం? ఏం జిప్లైన్ ఏం పట్టుకోవద్దు కానీ ఎక్కడ పెడదాం? ఎవడో గుర్రం తీసుకొచ్చినట్టున్నాడు చూడు. వస్తారు రండి. గుర్రంతో గుర్తేడయ్యా. ఇక్కడే ఉండండి. లేదంటే ఈ కొండ మీద నుంచి పై నుంచి దూకుతారు ఇలా. దారా ఈయన పక్కన ఉండండి, అందరు లైన్గా, ఈయన పక్కన లైన్గా ఉండాలి. మీరు ఆయన కొంచెం ముందుకు రండి అన్న, ఉన్నాయి కదా కొంచెం ముందుకు రండి మీరు. ఇప్పుడు రండిరా మీరు పక్కకి, ఈయన పక్కకి. నిన్నే రై
ఆడికి కావాలనే గుర్తులేదన్న, జస్ట్ నార్మల్ పక్కన అంతే. ఇప్పుడు ఆడి పక్కకి మీరు లైన్గా లైన్గా ఉండండి అందరూ. ఒకడైతే వచ్చాడు, మిగతా వాళ్ళు ఈ నారుటో పైన. రే పైకి వెళ్ళండి రా, కింద ఏం చేస్తున్నారు రా, పైకి వెళ్ళండి. పైనుంచి విజువల్ కావాలన్నారు కదా మరి. కేడీఆర్ని పక్కన ఉంచండి అందరూ. కార్తిక్ వచ్చాడు. రే మదరాగడ పక్కన నుంచో. జేకే గడు ఇంకా క్లాక్ టవర్లో ఉన్నాడు వీడు. రాడు గుర్రాన్ని ఎవడని చెప్పండి రా పాపమా. అసలు వీడు కంటెంట్ అన్నాడు ఎందుకే. ఆడు మనం ఆడిన రూమ్ చూసింటే తెలిసిపోయేది ఆడికి ఎక్కడ ఉంటది అని చెప్పి. ఎవరిని డ్యామేజ్ చేసుకుంటా లేదు. రే లైన్గా పక్క పక్కన ఉన్నాడు రా. ఆడికి ఇంకో గుర్రం కావాలరా. గుర్రం ఎక్కడుందో చెప్పండి రాడికి. ఆడిప్పుడు ఎక్కడున్నాడు? ఆడిప్పుడు ఏంటి భీమశక్తి. భీమశక్తి పక్కన మేజ్ ఇది ఉంటది ఫెన్సింగ్ దగ్గర. రే ఆయన వద్దకండ్రా బాబు, మీరు పక్క పక్కన ఉండండి అన్న. నువ్వు కాసేపు పక్కకి రా అన్న. నువ్వు పక్కన కనబడినా సరే జస్ట్ వచ్చైనా సరే నువ్వు ఎగిరిపోతున్నావు. మీరు లైన్ గా నిలబడుకుంటారు అందరూ. లైన్ నిలబడండి, ఒక లైన్ నిలబడండి మొత్తం అంతా. అది మదరాగాడు పక్కన వెనకేగాడు. ఓకే కరెక్ట్గా సెట్ అయ్యారు. నెక్స్ట్. రే నువ్వు ఆడి గుర్రం ఏంట్రా ఆడి మీద. ఓకే సెట్. మళ్ళీ కుది ఇది దెబ్బలు తిన్నావేంటన్నా. నాకు వస్తాను ఇది, నేను వెళ్ళిపోతాను అన్న. ఇంటికి వెళ్ళిపోతాను అన్న. వాళ్ళు చూపించు. మరి సెంటర్కి వెళ్ళండి. సెంటర్కి వెళ్ళి బ్యాక్ తిప్పండి. బ్యాక్ కనపడాలి, ఫ్రంట్ కదల్లో. మీరు బ్యాక్ తిరగండి. వాళ్ళు చూపించండి. కొంచెం మీరు ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి. మీకు అటు నుంచి అంటే రైట్కి వెళ్ళండి. మీరు రైట్ అండ్ ఇటు అవుతుందా? ఓకే లెఫ్ట్కి వెళ్ళండి. లెఫ్ట్కి ఇంకా కొంచెం లెఫ్ట్కి ఇంకా వెనక్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గరలోకి. ఓకే. రే మీరు అందరు లైన్లో ఉంటే ఒక్కటే ఉంది. ఓకేనా? మీరు అందరు లైన్లో ఉంటే ఒక్కటి మాత్రం ఉంది, ఇంకేం లేదు. కొంచెం దగ్గరికి వెళ్ళండి అన్న, కొంచెం వాళ్ళ దగ్గరికి. వీడు కనపట్లేదు. ఓకే వాళ్ళందరూ కనపట్లేదు. కొంచెం ముందుకి ఇటు ఓకే స్ట్రైట్ కొంచెం ముందుకి. స్క్రీన్ అయినా కనపట్లేదు ఇది. పెట్టండి. ఒక లైన్ మీద ఉంటే నాకు పొజిషన్ తెలుస్తుంది. మీరు అటు ఇటు తిరుగుతుంది, నేను ఎటు పెట్టి పెట్టాను వాళ్ళ పొజిషన్. రైట్ చూడండి. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అన్న తర్వాత మీరైతే పేల్చండి. పేల్చిన తర్వాత వీళ్ళందరూ కదులుతారు. ఇప్పటి వరకు ఈ కంటెంట్ అనేది ఎవరో చేయలేదన్న, ఏ ఒక్క యూట్యూబర్ కూడా చేయలేదు. మనమే ఫస్ట్ టైం చేసేది. చూద్దాం ఈ కంటెంట్కి ఎంత ఆదరణ వస్తుందో. స్టార్ట్ అన్న. మీరు వెళ్ళిపోండి అన్న, మీరు వెళ్ళిపోండి. ముందు అక్కడికి వెళ్ళిపోండి, మార్సెట్రిక్స్కి వెళ్ళిపోండి. అలా కూడా వదిలేండి. మీకన్నా వాళ్ళే ముందు వెళ్ళిపోతారేమో అన్న. నన్ను ఏం చేయమంటావు? నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర కార్లు ఉన్నాయి. మీరు స్పీడ్కి వెళ్ళి మీరు వెళ్ళిన వెంటనే చెప్పండి నాకు. నారుటో ఎన్కే కూడా వెళ్ళిపోతాడు. బాబా వెళ్ళిపోతున్నారా? విశ్వగా ఇటు తిరిగాడు. చీజీ ఎవరున్నారు చెప్పు సార్. ఎవరు లేరు. మదరాగాడు. మీరు అలా వెనకాల వెళ్తున్నారు. అమ్మమ్మ వీడి వెనకే కూడా వెళ్ళిపోతాడు అనుకుంటా. ఆడెవడు ముందుడు? కార్తిక్ కదా. అదే కార్తిక్ సరిగ్గా వెళ్ళాలరా. నీ తర్వాత ఎవరైనా నువ్వు సరిగ్గా వెళ్ళాలి. దగ్గరలో ఉన్నావు. ఎవరు నీ దగ్గరలో లేరు. ఫాస్ట్గా రా. ఇక్కడ కాదు, రైట్ సైడ్కి, రైట్కి రైట్కి రివే పాయింట్ ఉంది కదా, ఆ గేట్లోంచి వెళ్ళాలి. తిరుగు అంతే. వచ్చేసావు రా. రే కార్తిక్ గేట్ టాప్ అయ్యా. గేట్లోంచి వెళ్ళు. గేట్ ఉంది కదా, అది గేట్ రైట్. కారు ఉంది కదా, కారు పక్కన, జీప్ పక్క నుంచి. ఓకే వచ్చేసాడు రా. కార్తిక్ రా విన్నరు. కార్తిక్ ఈస్ ద విన్నర్ గైస్. మొత్తం అందరూ గుర్రాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కార్తిక్ అనేది విన్నర్ అన్న.
ఈడు స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ ఈడే విన్ అవుతాడని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఎవరినయ్యా రెఫరీ కింద తిట్టాం ఆయన ఏడి వచ్చాడు ఇప్పటికి. కంటెంట్ అయితే క్లియర్ అయిపోయింది ఇక్కడతో. అప్పుడు ఎంత సింపుల్గా అయిపోద్దని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కార్తిక్ ఈజ్ ద విన్నర్. అండ్ రిడీమ్ కోడ్ అయితే కార్తిక్ బ్రోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గుర్రాలతో ఇంకో కంటెంట్ అయితే చేద్దాం. అండ్ ప్రస్తుతం అయితే ఈ కంటెంట్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అండ్ లవ్ యూ ఆల్. సీ యూ ద నెక్స్ట్ కంటెంట్ గైస్. బాయ్ బాయ్. నాకు వెళ్ళి చెవులు నాకు వెళ్ళి చెవులు నాకు వెళ్ళి నాకు వెళ్ళి నాకు వెళ్ళి చెవులు నాకు వెళ్ళి చెవులు నాకు వెళ్ళి